ప్రయాణికులపై భారం పడకుండా ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా రైల్వే శాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అందుకు అనుగుణంగానే రైల్వే బడ్జెట్ రూపొందిందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వారం రోజుల్లో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఉంటుందని, గతంతో పోలిస్తే మెరుగ్గానే నిధుల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. బడ్జెట్ తీరుతెన్నులు, రాష్ట్ర ప్రాధాన్యాంశాలపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. వారం రోజుల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎలాంటి ప్రాతినిధ్యం దక్కనుంది? ఇప్పటికే గడిచిన కొన్ని సంవత్సరాలుగా నామమాత్రపు నిధులు చెల్లిస్తూ రాష్ట్రంలో వందల సంఖ్యలో పెండింగ్ ప్రాజెక్టులు పేరుకుపోతున్నాయి. మరో వారం రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంట్ రైల్వే బడ్జెట్ స్వరూపం ఎలా ఉండబోతుంది? 1996లో పి నరసింహ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు జాఫర్ షరీఫ్ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు. అదే లాస్ట్. అప్పటి వరకు మన కాంగ్రెస్కు ఈ రైల్వే శాఖ దక్కలేదు. దాదాపు 16 ఏళ్ళు అయిపోయింది. సో ఇది కూడా పార్లమెంట్ సభ్యులుగా మేము కూడా చాలా మంది మాట్లాడడం, ఆంధ్రాకి అన్యాయం జరిగింది మాట్లాడడం వాస్తవం. ప్రతిపాదనలు చేసినట్టు కానీ తర్వాత బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టు కానీ 603 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపుగా వాటి కంప్లీట్ చేయడానికి 30,000 కోట్ల రూపాయల అవసరమైంది. అంటే రైల్వే బడ్జెట్ మొత్తం మన రాష్ట్రాన్ని ప్రవేశపెట్టినా కూడా పనులు పూర్తిగా కనిపిస్తున్నాయి. లైవ్ కోసం మనం 1,00,000 బంద్ చేస్తాం. ఒకసారి ఈ ప్రాజెక్ట్ కోసం పెండేసి పోతే దాన్ని డెడ్ అయిపోతుంది, పని చేస్తారు. కాబట్టి అది లేకపోవడానికి 5 లక్షల పని కొట్టేసుకుంటూ పోతాం. దాన్ని లేకపోవడానికి డెఫినెట్గా తొందరగా కంప్లీట్ చేస్తాం. టైం పడుతుంది. ఏమన్నా ఆర్టికల్స్ పెంచుకోవడం ఇవన్నీ ఏమిటంటే కరెక్ట్ లేదు. అన్ని చేసే తప్పు లేక 5 కోట్లు 2 కోట్లు ఇస్తున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ పెండింగ్ లైవ్లో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా మనం తెలుసుకోవచ్చు. డబ్బు అయితే ఎక్కువ పెట్టేస్తే తీసుకోవచ్చు. డబ్బు కేటాయించి మామూలు ఉంది. కానీ ఆర్థిక పరిస్థితి బాగా నెక్స్ట్ టైం డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్ట్ తొందరగా ఫ్యూచర్లో కంప్లీట్ చేయబోతుంది. నాట్ ఇమీడియట్లీ ఫ్యూచర్లో. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఎంతో కొంత న్యాయం చేస్తారు. 2011లో 2012లో మీటింగ్ పెట్టారు. నేను చూపించాను. మళ్ళీ మీటింగ్ పెట్టిన సేమ్ ప్రపోజల్ చేస్తే ముఖ్యమంత్రి గారు దాని మీటింగ్ పెట్టా కూడా ప్రపోజల్ పంపించారు. ఆ వ్యక్తులు పంపించారు. అదే సేమ్ మీటింగ్ పెట్టా సేమ్ ప్రపోజల్ పంపిస్తే ముఖ్యమంత్రి గారు పబ్లిక్ కామెంట్ చేయాలి. దాని కూడా దాని కూడా చాలా రోజులు వచ్చాయి. నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు చూస్తే మొత్తం వికాసం లేదు. అదే వికాసం చూసాను. ఇప్పుడు పెట్టా మనైతే వస్తాయి కాబట్టి మీటింగ్ పెట్టి రామని చేస్తే సేమ్ పంపించేది. ఆ పొద్దున కొన్ని మేము బడ్జెట్ చేస్తాం.